అనంతపురంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి 1 కేజీ 2 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సీఐ వెంకటేశ్వర్లు. నలుగురు యువకులు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి అనంతపురంలో విక్రయిస్తున్నారనే సమాచారంతో నిందితులను పట్టుకున్నామన్నారు. అశోక్ నగర్లోని ఆజాద్ ఫంక్షన్ హాల్స్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు సీఐ. గంజాయి విక్రేతలను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టు వరకు కాలినడకన తీసుకెళ్లారు పోలీసులు. గంజాయి విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఐ వెంకటేశ్వర్లు. జిల్లా ఎస్పీ టి జగదీష్ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంజాయి ఎక్కడైనా అమ్మినా కానీ సేవించినా కానీ వాళ్ళపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు గంజాయి విక్రయిస్తున్న 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళకు ఇంతకుముందు కేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు గంజాయి తాగే కౌన్సిలింగ్ చేస్తున్నాము. గంజాయి ఎవరు అమ్మినా కానీ గంజాయి పట్ల మేము చాలా కఠినంగా ఉంటాము. ఎవరు అమ్మినా ఎవరు తీసుకున్నా ఏం చేసినా కూడా పోలీస్ చాలా గట్టిగా వ్యవహరిస్తారని చెప్పి తెలియజేస్తాం. అమ్మే వాళ్ళని పట్టుకున్నాము. దానికి అలవాటు పడిన పిల్లలు ఎవరైనా ఉంటారో కన్స్యూమర్స్ ఎవరంటే వాళ్ళని పిలిపించి దీనికి పంపిస్తాం, డి అడిక్షన్ సెంటర్ కి పంపిస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ ఆజాద్ ఫంక్షన్ హాల్ అక్కడ ఓపెన్ ఏరియా ఉంది కదా, సమాధులు చోట, అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.